చేస్తామని నమ్ముతున్నాను. మీకందరికీ వందనాలు. ఏర్పడుతున్న దేవుని సమాజానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వివాహం ఆడడానికి సిద్ధపడి వచ్చినటువంటి వధువులు ప్రశాంత్ మౌనిక సెలెస్ దయచేసి లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాం. వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అది చెప్తే ఫుల్లీ కోఆపరేట్ చాలా అవసరం. లైఫ్ లో ఒకటే అకేషన్, మళ్ళా బర్త్డే ఫంక్షన్ అనుకుంటుంది. నెక్స్ట్ బర్త్డే ఫోటో దిగుతుంది కాదు, మళ్ళీ పూర్వం వెళ్తున్నంత కాలం ఒకటే అకేషన్ కనుక మీరు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాం. ఫోటో షూట్ కూడా మళ్ళీ నేను అకేషన్ ఇస్తాను. 3 మంది అర్థం రావాల్సి వస్తుంది, ఇదే అనుకోకండి. ఆ సీన్ మళ్ళీ నేను క్రియేట్ చేసి మీరు ఫోటో తీపిస్తాను. మీరు ఎక్కువ కోఆపరేషన్ ఇస్తారు కాబట్టి మీరు కూడా నాకు ఒక మేలు చేయాలి. నా ఫోటోలు నాకు నేను ఉన్నంతకంటే నేను స్తోత్రము. బాబు ప్రశాంత్, బాబు మౌనిక, ఈ వివాహము జరగడం మాకు ఇష్టం లేదు. మాస్టర్ గారు అసలు మేము ఒత్తిడి తెస్తున్నా సరే, ఉద్యమం కొట్టుకుంటున్నా సరే, మా పేరు బలవంతంగా పట్టుకొని నాకు ఇసుకు పొడిగించారు, కవి కూడా కట్టేశారు. నాకు ఒత్తిడి వాడిన సరే మా చేతులకు దశని కూడా పెట్టేశారు. ఎంత చెప్పినా వినలేదు. మమ్మల్ని మీరు రక్షించాలి. ఈ పెళ్లి కూడా మాకు వద్దని అని చెప్పి ఏమైనా మీరు చెప్పుకోవాలంటే మీకు లాస్ట్ ఛాన్స్. కోరి పెళ్లి కొడుకు ఒకరు ఇద్దరు ఉన్నారు, కోరి పెళ్లి కూతురు ఒక అక్కడ ఉన్నారు. పెళ్లి కూతురు కూడా తప్పకుండా ఇక్కడ చాలా సంతోషం. అలాగే మీరు ఏమైనా అభ్యంతరం మాకు ఇష్టం లేదని చెప్పేసి మీరు చెప్పాలి. మీకు లాస్ట్ ఛాన్స్. లేకుంటే కొద్ది నిమిషాలు ఇప్పుడు మీరు ఈ సృష్టిలో కన్నా మధురాతి మధురమైనటువంటి లాకప్లోకి వెళ్ళిపోతుంది. అది లాకప్ అయితేనే చాలా మధురంగా ఉంటుంది. కానీ ఎంత మధురంగా ఉన్నా కొంచెం లాకప్ ఎప్పుడు అంత ప్లేస్ ఉండదు. 1947లో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది. 2025లో మీ ఇండిపెండెన్స్ పోతుంది. మరి పెళ్లి విషయం ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో, ఏమన్నా అభ్యంతరం ఉందా? ఇదంతా డ్రెస్సింగ్ ఇష్టపూర్వకంగా నేర్చుకున్నారు కదా.